హరే కృష్ణ అండి. అందరికీ మనము ప్రతిరోజు భగవద్గీతను చర్చిస్తున్నాము ప్రతి ఉదయము. ఆ కార్యక్రమానికి అందరికీ స్వాగతము. ముందుగా మనము మన మందిరం జగన్నాథ మందిరంలోని అర్చ విగ్రహాలను ఒకసారి స్మరించుకుందాం. జై జగన్నాథ్, బల్దేవ్, సుభద్రమాయి, సుదర్శన్ కి జయ, గౌర్ నితాయ్ కి, వామన్ దేవ్ కి, పరశురాం భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థన చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రోజు మనం భగవద్గీత 13వ అధ్యాయం 21 శ్లోకాలు. హరే కృష్ణ మాతాజీ, వాయిస్ చాలా లోగా వస్తుంది మాతాజీ. హరే కృష్ణ, అందరికి సరిగ్గా వినిపిస్తుందా అండి? ఓకే మాతాజీ. హరే కృష్ణ. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. భౌతిక కార్యకారణములన్నింటినీ ప్రకృతియే హేతువనియో, జగమునందలి పలు సుఖ దుఃఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుతున్నది. మనము ఇప్పుడు 13వ అధ్యాయం చర్చిస్తున్నాం. ఇదేంటండి? ప్రకృతి, పురుషుడు, చైతన్యము. ఈ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు కృష్ణ భగవాన్ని. 6 ప్రశ్నలు వేశాడు. 6 ప్రశ్నల్లో ఒకటి ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఆ తరువాత జ్ఞానము, జ్ఞేయము. ఈ 6 ప్రశ్నలలో తరువాత చివరి 4 ప్రశ్నలకి ముందుగా కృష్ణ భగవాను సమాధానం ఇచ్చాడు. అవేంటివి? క్షేత్రము, క్షేత్రం అంటే శరీరము, అది ఎలాంటి శరీరమైనా క్షేత్రమే. ఇంకొకటి క్షేత్రజ్ఞుడు, అంటే ఆ క్షేత్రాన్ని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు. వాళ్ళెవరు? ఆత్మ మరియు పరమాత్మ. క్షేత్రం, క్షేత్రజ్ఞుడు గురించి తెలుసుకున్నాం. జ్ఞానము అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడి గురించిన జ్ఞానం ఎవరికి ఉంటుందో అదే జ్ఞానము. తరువాత ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి అనడానికి ముఖ్యంగా 20 లక్షణాల గురించి కూడా మనము తెలుసుకున్నాం. ఆ తరువాత ఏంటిది? జ్ఞేయం. 14 నుంచి 18 శ్లోకాల వరకు జ్ఞేయము. ఎవరు జ్ఞేయము? జ్ఞానం యొక్క లక్ష్యమే జ్ఞేయం. ఎవరు అతను అంటే పరమాత్మ. పరమాత్మ గురించి మనం తెలుసుకున్నాం. మరి పరమాత్మకి ఆత్మకి మధ్య భేదం ఏంటి? పరమాత్మ అంటే మాయకు లోబడని వాడు, అంటే ప్రకృతి చేత బంధింపబడని వాడు పరమాత్మ. ప్రకృతి చేత బంధింపబడేవాడు, మాయకు లోనయ్యేవాడు, ప్రకృతిలో భాగమైన వాడు జీవుడు. ఇదే ఆత్మ. అంటే ఆత్మ ఎప్పుడైతే భౌతిక లోకంలోకి వస్తుందో ప్రకృతిలో బంధింపబడుతుంది. కానీ పరమాత్మ మన ఈ భౌతిక లోకానికి వచ్చినా బంధింపబడదు. అదే ఆత్మకి పరమాత్మకి ఉన్న భేదం. దాని గురించి జ్ఞాన లక్ష్యమైన జ్ఞేయాన్ని గురించి కూడా మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు 4 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కృష్ణ భగవానుడు ఇప్పుడు మనకి తరువాత 2 ప్రశ్నలైన ప్రకృతి, పురుషుడి గురించి 20వ శ్లోకం నుంచి మనకి చెప్తూ ఉన్నారు. ఏం చెప్పాడు? మనకు ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి? ఇప్పుడు మామూలుగా మనం అందరం అనుకుంటాం, ప్రకృతి అంటే మనకి చుట్టూ కనిపించేది భౌతికమైన ప్రకృతి, పురుషుడు అంటే భగవంతుడు. మనకు తెలిసిన సాధారణమైన అర్థం ఇది. కానీ మనం ప్రకృతి, పురుషుడు అంటే ఇంకా ఏ విధంగా మనం ప్రకృతి, పురుషుణ్ణి, జీవుడికి ఉన్న బంధాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మామూలుగా మన చుట్టూ ఉండే ప్రకృతిని భౌతికమైన ప్రకృతి అంటాం. పురుష అంటే ఎవరు? మనందరినీ శాసించేవాడు, యజమాని, అంతా ఆయన నుంచి వచ్చింది కాబట్టి భోగించేవాడు కూడా ఆయన్నే పురుషుడు అంటాం. అయితే ఇప్పుడు పురుష అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. పురుష అంటే మగ వ్యక్తిని కూడా మనము పురుష అంటాం. అయితే ఇప్పుడు మనము మరి ఈ 2 శ్లోకాల్లో 20వ శ్లోకంలో 21వ శ్లోకంలో పురుష అంటే అర్థం చూడండి, అక్కడ జీవుడు అని ఉంటుంది. పురుష అంటే భగవంతుడు. లేకపోతే
ఈ మగ వ్యక్తిని కూడా పురుషుడు అనవచ్చు. మరి ఇక్కడ జీవుడిని ఎందుకు పురుషుడు అంటున్నారు అంటే, జీవుడికి ఎప్పుడైతే భగవంతుడిలాగా భోగించాలని ఉంటుందో, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ శాసించాలని అనుకుంటాడో, తనే అందరికీ యజమానిలా ఉండాలి అనుకుంటాడో, అందుకని ఆ స్వభావాన్ని పురుష స్వభావం అంటారు. అందుకనే పురుష అంటే జీవుడు కూడా. ఇప్పుడు మనం చూడండి, ఈ విధంగా పురుష అంటే 3 రకాల అర్థాల్ని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రకృతి అంటే మనకి అంతకు ముందు 7వ అధ్యాయంలో ఒక 2 శ్లోకాలు చెప్పాడు కృష్ణ భగవానుడు. మొదటి శ్లోకం ఏంటంటే 7.4లో భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఇక్కడ ఏమంటున్నాడు? అహంకార ఇతియమ్మే భిన్నా ప్రకృతి రష్టద. అంటే భిన్నా ప్రకృతి అంటే భిన్నమైన ప్రకృతి. ఏంటిదది? ఆ భగవంతుడి నుంచి వచ్చిన ఆ భిన్నమైన ప్రకృతినే మనము ఇక్కడ ఈ శ్లోకంలోనే ప్రకృతి అంటే నా నుంచి వచ్చిన భిన్నమైన ప్రకృతి అని చెప్తున్నాడు. తరువాత శ్లోకంలో చెప్తున్నాడు అపరేయం మితస్త్వన్య ప్రకృతిం విద్ధి మే పరం జీవభూత మహాబాహో ఏదం దార్యతే జగత్ అన్నాడు. ఈ శ్లోకంలో జీవుడు అంటే ఉన్నతమైన ప్రకృతి అని చెప్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో భిన్నా ప్రకృతి అన్నాడు. 7.5లోనే ఉన్నతమైన ప్రకృతి అంటున్నాడు. అంటే ప్రకృతి కూడా 2 రకాలుగా చెప్తున్నాడు. భిన్నా ప్రకృతి అంటే భగవంతుడి నుంచి వచ్చిన ఈ ప్రకృతి ఇక్కడ ఎవరి నుంచి వచ్చిందో ఆయన భగవంతుడు ఆయన నుంచే శక్తి వచ్చింది. ఆయన్ని శక్తిమాన్ అనవచ్చు. ఆయన నుంచి వచ్చిన శక్తి ఏంటి? ఇక్కడ ప్రకృతి అయినా ఆయన నుంచే వచ్చింది. ఇప్పుడు జీవుడైనా ఆయన నుంచే వచ్చాడు. ఆ జీవుడు ప్రకృతిలో భాగం. ఎలా? ఇప్పుడు జీవుడు అంటే ఆత్మ భౌతిక ప్రకృతిలోకి రాకముందు అది భగవంతుడి యొక్క అంశ. అయితే ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఈ భౌతికమైన ప్రకృతిలోకి జీవుడు వచ్చాడో, ఆ జీవుణ్ణి మనము ఈ ప్రకృతిలోని ఒక భాగంగా కూడా చూడవచ్చు అన్నమాట. అంటే ఈ మొత్తం కనిపించే భౌతికమైన ప్రకృతిలో జీవుడు కూడా ఒక భాగము. అంటే ఇందాక చెప్పుకున్నాము జీవుడు అంటే పురుష అన్నాము. ఇక్కడ జీవుడు అంటే ప్రకృతి అంటున్నాం. మరి జీవుడు పురుషనా? ప్రకృతినా? ఈ రెండిట్లో ఏది కరెక్టు అంటే 2 కూడా కరెక్టే. ఎలా? అంటే ఇప్పుడు ఎవరికైతే భోగించే మనస్తత్వం ఉంటుందో మన కోరికల అనుగుణంగా మనకి ఈ ఈ జన్మ అనేది ఇవ్వబడుతుంది. అయితే ఆ జన్మకు వచ్చినప్పుడు ఆయనకి ఎలా భగవంతుడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు, నేను అలానే అనుభవించాలి అని ఆ భోగ లాలసతోని ఇక్కడికి రావడం. అందుకనే ఆ జీవుణ్ణి పురుష లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జీవుడు అంటే పురుషుడు. అంతే తప్ప పురుష అంటే జీవుడు కానీ ఒక స్త్రీ అని ఒక పురుషుడు అని కాదు. ఇక్కడ జీవుణ్ణి పురుష మనస్తత్వం ఉన్నవాడిగా చెప్పొచ్చు. అయితే ఈ భౌతికమైన ప్రకృతిలో భాగంగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రకృతి కూడా అనవచ్చు. అందుకని ఏమంటారంటే భగవంతుడి యొక్క శక్తి ఏంటిదండి? ఆధ్యాత్మిక శక్తి, భౌతికమైన శక్తి, తటస్థ శక్తి. అయితే ఈ జీవుణ్ణి ఏమంటున్నాం మనం? తటస్థ శక్తి అంటున్నాం. అంటే ఆధ్యాత్మిక శక్తి కావచ్చు, భౌతికమైన శక్తి కూడా కావచ్చు. భగవంతుడి దగ్గర అంశగా ఉన్నంత కాలం అది ఆధ్యాత్మిక శక్తి. లేకపోతే ఈ భూమి మీద ఉన్న నేను భగవంతుడి యొక్క అంశను అనే జ్ఞానాన్ని పొందితే ఆ జీవుడు ఆధ్యాత్మికమైన శక్తి అవుతాడు. ఎప్పుడైతే ఈ భౌతికత్వంలోనే కొట్టుకొని ఉంటాడో ఆయన్ని తటస్థ శక్తి అంటారు. తటస్థ శక్తి, తటము అంటే ఏంటి చూడండి, ఒక నది ఉంటుంది. అక్కడ నదిలో నీళ్లు ఉంటాయి, పక్కన తటం ఉంటుంది. అంటే భూమి కూడా ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఉంటాడనమాట జీవుడు ఆ తటం పైన. అందుకని తటస్థ శక్తి అంటారు. జీవుడు ప్రకృతి కావచ్చు, పురుషుడు కూడా కావచ్చు. అందుకనే ఈ ఇద్దరు ప్రకృతి పురుషుల్లో కూడా జీవుడు ఉన్నాడు కాబట్టి మనకి 20వ శ్లోకంలో చెప్పుకున్నాము. పురుషుడు అయినా, ప్రకృతి అయినా, జీవుడు అయినా ఎవరైనా కానీ అనాది. అంటే జీవుడు ఆత్మ ఏం నశించదు. అందుకే ఆత్మ కూడా అనాది అని మనం తెలుసుకున్నాం. ఈ రోజు మనము 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? మొట్టమొదటి లైన్‌లోనే కార్యకారణ కర్తృత్వే హేతుర్ ప్రకృతి రుచ్యతే. అంటే కార్య, కారణము, కర్త. ఇక్కడ ఏమిటి? కర్తృ అన్నాడు. కార్య అంటే ఏమిటి?
కార్య అంటే చేయ చేయవలసిన పని. అంటే చేసిన పని గూడా అని చెప్పొచ్చు. కారణము అంటే ఆ పని జరగడానికి జరిగిన కారణము. ఇంకొకటి కర్తృ. అంటే కార్య అంటే పని. కారణము అంటే మనం తెలుసుకోవచ్చు. మన కారణము అంటే రీజన్. ఇంకోటి కర్తృ అంటే అది కూడా కారణమే. ఎలా? ఒక పని జరగడానికి మనం ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు భౌతికమైన ప్రకృతి ఉంది. పని జరగడానికి కారణం ప్రకృతే. కారణము ప్రకృతే. ఈ కార్యానికి, కారణానికి రెండిటికి కారణం కూడా ప్రకృతే. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు నాకు వంకాయ కూర తినాలని ఉందనుకోండి. ఏం చేయాలి? ఆ వంకాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఆ వంకాయలు భౌతికమైన ప్రకృతి నుంచి వస్తున్నాయి. మనం చేసే పని ఏంటి అండి? కూర చెయ్యాలనుకుంటున్నాం. ఆ కార్యము అయినా అందులోని భౌతికమైన పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భౌతికమైన ప్రకృతి నుంచి వస్తున్నాయి. మరి కూరని వండాం. అంటే ఏం జరిగింది? కూర వండాం కాబట్టి అది కారణం. కూర భౌతికమైన ప్రకృతిలోని పదార్థాలు దానితోని మనము వంట తయారు చేసాం. కూర తయారైంది. ఒకటేమో కార్యము, రెండవదేమో కారణము. ఇంకొకటి కర్తృ అంటే మూడవది. అది కూడా కారణమే. అది భౌతికమైన ప్రకృతి. మూడిటికి భౌతికమైన ప్రకృతే కారణం. ఎలా? మనం చేయడానికి పదార్థాలని ప్రకృతి నుంచే తీసుకుంటాం. చేసిన తర్వాత వండబడింది కూడా అది కూడా ప్రకృతి నుంచి వచ్చింది. అయితే ఈ రెండిటికి కూడా కారణం ఏంటి అంటే మనము అది వంట చేయడం వలన ఏమవుతుందండి? ఎలా వంట చేయగలిగాము? అగ్నిని ఉపయోగించి వంట చేయగలిగాం. అగ్నిని ఉపయోగించి వంట చేయడం వలన అది తయారైంది. ఇంకొకటి ఇప్పుడు మనము చేసిన ఆ పదార్థానికి ఒక స్పెషల్ అనేది రుచి అనేది వచ్చింది. ఇప్పుడు నేను వంకాయ కూర చేస్తే ఒక రుచి ఉంటుంది. బంగాళాదుంప కూర చేస్తే ఇంకొక రుచి ఉంటుంది. తోటకూర చేస్తే ఇంకొక రుచి. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విధంగా రుచి ఉంటుంది. వండే విధానంలో కూడా మార్పు ఉంటుంది. ఈ అన్నిటికి కారణం ఏంటి అంటే మొత్తానికి కారణం భౌతికమైన ప్రకృతే కారణం. అంటే ఇదొక్కటే కారణమా? ఇప్పుడు చూడండి. బంగాళాదుంప అనుకుని మనం ఏమైనా రాళ్ళని తీసుకొని ఆ నీళ్ళలో ఏసి ఉడకబెట్టామనుకోండి. ఒక్క నిమిషం మాత్రం. బంగాళాదుంపల్ని తీసుకొని మనం అందులో ఏసి ఉడకబెట్టామనుకోండి. ఉడకబెడితే అయి ఉడుకుతాయా? రాళ్ళని ఉడకబెడితే అవి ఉడకవు. బంగాళాదుంప అయితే ఉడుకుతుంది. మనం కూర వండితే దానికి ఒక విధమైన రుచి కూడా వస్తుందనమాట. అయితే ఏంటి మన పరిస్థితి? మనము అనుకోవచ్చు. నేను చేయడం వల్లనే ఈ కూర ఇట్లయిపోయింది. నేను సరిగ్గా చెయ్యలేకపోయాను అనుకోవచ్చు. ఇప్పుడు ఈ కూర వండేటప్పుడు ఒక్కొక్క వంటకి ఒక్కొక్క విధమైన మనము కింద అగ్ని అనేది పెడతాం. మంట. చూడండి, బంగాళాదుంపల్ని ఉడికించాలంటే కొంచెం హైలో పెడతాం. అదే వాటిని ఉడికించిన తర్వాత కూర చేయాలంటే సిమ్‌లో పెడతాం. అంటే ఈ భౌతికమైన ప్రకృతి ఒక కూర వండడానికి ఎన్ని విధాలుగా మనకి దోహదం చేస్తుందో చూడండి. మనకి ఆ స్టవ్ ఎక్కడి నుంచొచ్చింది? భౌతికమైన ప్రకృతి. ఈ ప్రకృతిలోని భూమి నుంచి మనము ఆ స్టీల్‌ని తయారు చేసాం. అంతే కదండీ! తర్వాత మంట, గ్యాస్ కూడా ఈ భూమి నుంచే వచ్చింది. అంటే మన ప్రతి ఒక్క కారణం కూడా భూమి నుంచే వస్తుంది. భూమినే అన్నిటికి కారణం. అంటే భౌతికమైన ప్రకృతే అన్నిటికి కారణం. ఇప్పుడు మనము చూడండి జూమ్ కాల్ అటెండ్ అవుతున్నాం. అందరూ శ్లోక వింటున్నారు. ఈ జూమ్ కాల్ అటెండ్ అయిన తర్వాత మనం అందరం ఇంతకుముందు ఇలా వినగలిగే వాళ్ళం కాదు. ఇప్పుడు వినగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోను ఎలా తయారైంది? ఈ స్మార్ట్ ఫోన్‌ని అందరం ఉపయోగించుకుంటున్నాం. అయితే స్మార్ట్ ఫోన్ మనం ఉపయోగించుకోవడానికి కారణం అనేక మంది జీవులు దాని వెనకాల ప్రయత్నం చేశారు ఆ విధంగా తయారవ్వడానికి. దానికి మంచి సాఫ్ట్‌వేర్ తయారు చేశారు జీవులు. మళ్ళీ హార్డ్‌వేర్ ఉంది. అంటే కార్యము ఎవరు? జీవుడే. కారణము భౌతికమైన ప్రకృతి. దానికి కావాల్సిన రా మెటీరియల్ హార్డ్‌వేర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాస్టిక్ అయినా ఏదైనా సరే అదంతా భౌతికమైన ప్రకృతి నుంచే వస్తుంది. అయితే ఈ 2 కారణం ఉన్నాయి. జీవుడు కారణం ఉన్నాడు. ఇప్పుడు ప్రకృతి కూడా కారణం ఉంది. ఈ రెండిటికి మించి ఉన్నతంగా ఇంకొకటి కూడా కారణం ఉంటుంది. అది భగవంతుడు. ఎలా అండి? ఇప్పుడు ఈ ఫోన్‌ని సాఫ్ట్‌వేర్ తయారు చేశాడు జీవుడు. హార్డ్‌వేరు
కూడా జీవుడే తయారు చేశాడు. కాకపోతే మొత్తం భౌతికమైన ప్రకృతి నుంచి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ భౌతికమైన పదార్థాలన్నీ తీసుకొని తయారు చేశాడు. అయితే తయారు చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఎవరిచ్చారు? భగవంతుడిచ్చాడు. ముడి సరుకు ఎవరిచ్చాడు? అంటే భగవంతుడే ఇచ్చాడు. దాన్ని ఇలా తయారు చేయి, ఇలా అసెంబుల్ చేయాలనే జ్ఞానం ఎవరిచ్చారు? భగవంతుడిచ్చాడు. అంటే కార్యము, కారణము అంటే ఇందులో ఏదైనా ఒక పని జరగాలి అంటే జీవుడు కారణము, మళ్ళీ భౌతికమైన ప్రకృతి కారణము, భగవంతుడు కూడా కారణము. మనం అనుకోవచ్చు, ఎందుకండి భగవంతుడు కారణం? నాకుంది చేసుకోవాలని, భౌతిక ప్రకృతిలో అన్ని పదార్థాలు దొరుకుతున్నాయి. అవి తీసుకొని నేను చేసుకుంటా. మరి దాంట్లో భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడని అనుకోవచ్చు. చాలా మంది భౌతికమైన వాదులు అలానే భావిస్తారు. ఇప్పుడు చూడండి, ఇదే వంకాయ కూర చేసుకోవాలని మనం ఇందాక అనుకున్నాం. అది చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడైతే మనకు ఆ కోరిక కలగగానే వెంటనే మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటాం, చేసుకుంటాం. కానీ ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ మనకి కోవిడ్‌లో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, మనకి కోరిక ఉంది, మన దగ్గర డబ్బు ఉంది, తెచ్చుకునే భౌతికమైన ప్రకృతిలో ఆ సరుకు కూడా ఉంది. ముడి పదార్థాలు కూడా ఉన్నాయి. కానీ మనం బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. సమయానికి గుర్తొస్తే తెచ్చుకోగలం. తర్వాత గుర్తొచ్చిందనుకోండి ఇంక వెళ్ళడానికే లేదు. అంటే భగవంతుడు అక్కడ మనకి పర్మిషన్ ఇవ్వడం లేదు. అన్నీ భౌతికమైన ప్రకృతిలో ఉన్నాయి. నీకు వండే శక్తి ఉంది, తెలివితేటలున్నాయి. అయినా నేను నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అందుకే నువ్వు చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు. అంటే మనం ఎవరం కూడా వెళ్ళలేదు, తెచ్చుకోలేదు, చేసుకోలేదు. అంటే ప్రతి దాని వెనక భగవంతుడు కారణంగా ఉన్నాడు. ఇప్పుడు మనము ఇది భగవంతుడు కారణమని తెలుసుకున్నాం. ఏ కార్యానికైనా జీవుడు, ప్రకృతి, భగవంతుడు ముగ్గురు కూడా కారణమే. తర్వాత మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకేమండి? పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈ భౌతికమైన ప్రకృతిలో మనం ఏ సుఖాన్నైనా, దుఃఖాన్నైనా అనుభవిస్తున్నామంటే దానికి కారణం పురుషుడు. భోక్తృత్వం అంటే అనుభవించడం. ఈ విధంగా మనం పొందే ప్రతి సుఖ దుఃఖానికి కారణం కూడా జీవుడు అంటే మనమే అని చెప్తున్నారు. అయితే మనం ఏ సుఖాన్ని పొందినా, దుఃఖాన్ని పొందినా దానికి కారణం మనమేనా? అంతకుముందు 3వ అధ్యాయం 27వ శ్లోకంలో కృష్ణ భగవాన్ చెప్తున్నాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అంటే అక్కడేమంటున్నాడు? ఏ పని జరిగినా భౌతికమైన ప్రకృతి అంటే త్రిగుణాలే కారణము. అహంకారంలో ఉన్న జీవుడు నేనే కారణమని భావిస్తున్నాను అని అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు ఆ శ్లోకంలో. మరి అక్కడేమో ఏ పని జరిగినా నీ సుఖదుఖాలకు అన్నిటికి కారణం అక్కడేమో భౌతికమైన ప్రకృతి త్రిగుణాలు కారణం అంటున్నాడు. ఇక్కడనేమో జీవుడు కారణం అంటున్నాడు. పురుష అంటే ఇక్కడ జీవుడు. ఏది కరెక్ట్ మరి? అంటే 2 కూడా కరెక్ట్. ఇప్పుడు అదే కదా మనం చర్చించాము. 2 కూడా కరెక్ట్. ఏ పని జరగాలన్నా జీవుడు కారణం అయ్యుండాలి. జీవుడు చెయ్యాలి. భౌతిక ప్రకృతి కూడా కారణం అయ్యుండాలి. అందుకని మన సుఖదుఖాలకి కారణము మనము, మన కోరికలు, ఆ కోరికలకు అనుగుణంగా మనకు లభించిన శరీరమే మన అన్ని సుఖ దుఃఖాలకి కారణము అని మనం ఈ శ్లోకంలో ముఖ్యంగా కృష్ణ భగవానుడు చెప్పాలనుకుంటున్నారు. అయితే మరి ఇక్కడ ఏమంటున్నారండి? పురుషః సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతురుచ్యతే. అంటే ప్రతిదానికి మనమే కారణము అని అంటుంటే ఒక్కొక్కసారి మనకి హాస్యాస్పదంగా అనిపించొచ్చు. మనం ఇట్లా కారణమైతామండి అన్నిటికి అనే భావన మనకి కలగొచ్చు. కానీ మన కోరికల వలననే మనకి ఇలాంటి శరీరం వచ్చింది. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఎవరికి ఏ శరీరం ఇవ్వాలి? ఏ జీవుడికి ఏ శరీరాన్ని ఇవ్వాలి ఇన్ని రకాల జీవరాశుల్లో? అంటే అది మన కోరికలే నిర్ణయిస్తాయి. మన కోరికల్ని బట్టే మన భావాలు, మన భావాలకు తగ్గట్టే మన శరీరము. దాని భావాలకు తగ్గట్టే కర్మలు, కర్మలను తగ్గట్టు శరీరం. ఆ శరీరమే మన ప్రతి ఒక్క దుఃఖానికి, సుఖానికి కారణం. మనం అనుకోవచ్చు, నా సుఖ దుఃఖాలకి కారణం నా శరీరమే అంటే మనం కొన్నిసార్లు ఒప్పుకోలేకపోవచ్చు. కానీ అది 100% నిజం అన్నమాట. మన భౌతికమైన ప్రతిదానికి మనమే కారణం. ఇప్పుడు మనము ఆహ్, ఈ శరీరం ఉంది. ఈ శరీరముతోని మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నాం. ఎక్కడికైనా నడవాలనుకుంటున్నాం. ఏదైనా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మన ఈ కోరికల అనుగుణంగా వచ్చిన ఈ శరీరాన్ని మనము ఏ పనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనము ఎక్కడికైనా
కదలాలి, వెళ్ళాలి అంటే ఏం ఉపయోగిస్తామండి? ఏదైనా ఒక బస్సో, కారో, ట్రైనో ఏదో ఉపయోగిస్తాం. అలాగే మన సూక్ష్మ శరీరము, మన ఆత్మకి వాహనం లాంటిది ఈ భౌతికమైన శరీరం. ఈ భౌతికమైన శరీరాన్ని ఉపయోగించుకొని మన కోరికలైనా తీర్చుకోవచ్చు. దానివల్ల మనం ఎన్ని రకాల సుఖదుఖాలనైనా గాని పొందొచ్చు అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ ప్రతి దానికి కూడా ఈ సుఖదుఖాలని నిర్ణయించేది శరీరం అని చెప్పుకున్నాం. అయితే మనం అనుకోవచ్చు, ప్రతి సుఖదుఖానికి నేనే కారణం అయితే, మరి ఈ సుఖదుఖాలని నేను మెరుగుపరుచుకోవచ్చా? ఈ సుఖదుఖాల నుంచి నేను బయటపడొచ్చా? అని అనుకోవచ్చనమాట. చాలా మంది అనుకున్నట్టు అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రకృతే క్రియమాణాని. ప్రకృతి మన మీద త్రిగుణాల ప్రభావాన్ని ఉంచినంత కాలము ఈ భౌతికమైన సుఖదుఖాల నుంచి మనం ఎప్పుడు కూడా బయటపడలేము. మనం అనుకుంటాము, నేను బయటపడగలను. నేను ఎంతో సుఖాన్ని అనుభవించగలను. నేను భోగించగలను అని మనము భావన చేస్తూ ఉంటాం. కానీ అది ఎలా ఉంటుంది అంటే, మనది భావన, అది మన అపోహనే కానీ అది పూర్తిగా నిజం కాదనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఆహ్, మనకి భోగానికి కారణం మూల కారణం ఏంటి? ఎక్కువగా మానవులకి ముందుగా ఆహారం. రకరకాల ఆహార పదార్థాలు తినడమే భో మనం భోగిస్తున్నాము అని అనుకుంటాం. అయితే ఆహార పదార్థాలు అన్ని రుచిగా, మంచిగా ఉంటున్నాయా అంటే, అది అలా లేదనమాట. ఎలా ఇప్పుడు మనము మనకంటూ ఒక ఆహార పదార్థాన్ని భగవంతుడు నిర్ణయించాడు. మనం ఏం చేస్తున్నామంటే, ఆ నిర్ణయించబడిన ఆహార పదార్థాన్ని కాకుండా మనకి ఇష్టమైంది మనము తీసుకుంటున్నాం. ఇలా ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి. దానికి ఆహారము ఆహ్, మాంసాహారం. అయితే మామూలుగా కొన్ని పక్షులు, కొన్ని విధాల జంతువులకి శాకాహారమే ఆహారం. కానీ జీవుడు, ఒక మనిషి మాత్రం ఏం చేస్తున్నాడంటే అన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటున్నాడు. ఆ ఆహారం కూడా మంచిగా శుచిగా, శుభ్రంగా, అది కుళ్ళిపోకుండా అది ఇప్పుడే వండబడిందా అంటే అది కూడా కాదనమాట. ఎప్పుడో వండిన దాన్ని, కుళ్ళిపోయిన దాన్ని కూడా ఇదే మంచి ఆహారము అని మాయలో ఉండి జనుడు అది ఆస్వాదిస్తూ ఉన్నాడు. మనకి తెలియట్లేదు ఇది కుళ్ళిపోయిందని కూడా. కారణం వాళ్ళ మీద ఉన్న మాయా ప్రభావం. ఎప్పుడు మాయ మన మీద ప్రభావం చూపిస్తుంది? ఈ భౌతికమైన ప్రకృతి ఎప్పుడు మన మీద ప్రభావం చూపిస్తుందంటే, ఈ భౌతికమైన ప్రకృతిలో నేను కూడా ఒక భాగమే. ఈ భౌతికమైన ప్రకృతిలోనే నేను ఉన్నాను. నేను భోగించడానికే ఉన్నాను అనే మనస్తత్వాన్ని ఎప్పుడు జీవుడు కలిగి ఉంటాడో, పూర్తిగా ఆ జీవుడి మీద మాయ యొక్క ప్రభావం ఉంటుంది. ఆ మాయ యొక్క ప్రభావంలో ఉండి మన చుట్టూ ఉన్నదే చూస్తూ ఇదే సత్యము అనే భ్రమలో ఉంటాం. కానీ ఎప్పుడైనా ఈ భౌతికమైన ప్రకృతిలో మనకి సుఖము అనేదే ఉండదు. అది ఒక అపోహ మాత్రమే. సుఖం అనేదే ఉండదనమాట ఈ లోకంలో. కానీ అదే సుఖం అనేది భౌతికమైన లోకంలో పూర్తిగా జీరో. కానీ ఆధ్యాత్మికమైన లోకంలో అక్కడ పూర్తయిన సుఖమే. అక్కడ దుఃఖం అనేదే ఉండదు. అంత భేదం ఉంది ఆధ్యాత్మిక మరియు భౌతికమైన ప్రకృతికి. అయితే ఈ భౌతికమైన ప్రకృతిలో ఉన్నంత కాలము మనం ఎలా భావిస్తూ ఉంటామంటే, ఈ భౌతికమైన ప్రకృతిలో ఉంటూ మనము చాలా సార్లు మన ఇష్టానుసారం వర్తించి, దాని వల్ల మనకేదైనా దుఃఖం వచ్చిందనుకోండి, కారణం మాత్రం భగవంతుడు అని నిందిస్తూ ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు ఒక న్యాయమూర్తి ఉన్నాడనుకోండి. మనము ఈ భౌతికమైన లోకంలో ఏమన్నా తప్పు చేస్తే ఏం చేస్తాడు? వాళ్ళని శిక్షిస్తాడు. శిక్షిస్తే మనం ఏమంటాం? అబ్బా! నాకీ వచ్చిన మొత్తం శిక్షకి కారణం ఆ ఫలానా న్యాయమూర్తి జడ్జి ఉన్నాడే ఆయనే కారణం. అంటే అది అది సత్యమా? ఆయన కేవలం నువ్వు చేసిన తప్పుకు శిక్షను విధిస్తున్నాడంతే. అంతే తప్ప అది పూర్తిగా సత్యం కాదు. మరి కారణం ఏంటి అంటే, నేనే నా భౌతికమైన పరిస్థితికి, నేను పడే ఇబ్బందులకి కారణం నేనే. అంటే ఈ జీవుడే కారణం. ఇంకా మనం అనుకోవచ్చు, ఈ భౌతికమైన ప్రకృతిలో ప్రతిదానికి జీవుడే కారణము. అయితే ఇప్పుడు నేను నా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చా? ఇప్పుడు నాకెంతో దుఃఖముంది. నేను నా పరిస్థితిని ఎంతో మెరుగుపరుచుకోవడం ఎంతో కష్టపడుతున్నాననుకోండి. మనం ఎంతో కష్టపడినంత మాత్రాన, సమయాన్ని వృధా చేసుకున్నంత మాత్రాన, ఈ భౌతికమైన ప్రకృతిలో మనకి సుఖమనేది లభించదు. లభిస్తుంది అని కేవలం ఒక అపోహతోని మనము ఆహ్, ఎండమావుల వైపు పరిగెడుతూనే ఉన్నాం.
మనం ఎంత పరిగెత్తినా కానీ మనకి సుఖము అనేది లభించదు. మనకి సుఖం పడాలని రాత ఉంటే సుఖం లభిస్తుంది. ఒకవేళ దుఃఖపడాలని రాత ఉంటే దుఃఖము లభిస్తుంది. అది ఒక విధి అన్నమాట. విధి నిర్ణయం. ఆ విధి నిర్ణయం అనేది మన జీవితంలో ఏం జరగబడి ఉండాలో అది ముందే నిర్ణయించబడి ఉంది. అలా నిర్ణయించబడి ఉంది అని మనకి ఎక్కడ ఖాళీగా కూర్చోమని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పలేదు. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? నీ బాధ్యత నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. మన బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి. కానీ విధి రాతని మనము మార్చలేము. మనం అనుకోవచ్చు, నా విధి రాతని నేను మార్చలేను. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విధి రాతని నేను మారుస్తాను. అంటే వాళ్ళేదో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ యొక్క కష్టాల్ని నేను తీరుస్తాను అని మనం అనుకోవచ్చు. కానీ జీవుడు ఎప్పుడు కూడా ఎవరి కష్టాల్ని, ఇబ్బందుల్ని మార్చలేడు. అలా మార్చగలిగితే చూడండి ఎన్నో ఎన్‌జీఓస్ ఉన్నాయి. మన చుట్టూ ఉన్న భౌతికంగా చాలా నిరుపేద స్థితిలో ఉన్న వాళ్ళని మార్చడానికి. కానీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం దగ్గర ఎంతో ధనం ఉంది. అసలు ఎన్నో రకాల మౌలిక వసతులు ఉన్నా కనీసము ఆహారం లేని వాడికి ఆహారము, ఉండలేని వాడికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి బట్టలేని నిరుపేద స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మనసున్న వాళ్ళ పరిస్థితి అసలు మెరుగు అవ్వడం లేదు. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నారు నిరుపేదలు గాని తగ్గడం లేదు. దానిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎవరి పరిస్థితిని మనం మార్చలేదు. ఎవరిదో కాదు మన పరిస్థితిని కూడా మనము మార్చుకోలేము. ఒకవేళ మనం బలవంతంగా ఎవరి పరిస్థితి అయినా మారిస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి దొంగతనం చేసి జైల్లోకి వెళ్తే అతన్ని శిక్షించాడు భగవంతుడు. ఆయన్ని జైలర్ శిక్షించాడు. జైలర్ శిక్షిస్తే ఆ వ్యక్తిని మనము ఎవరికీ తెలియకుండా బయటికి తీసుకొస్తే ఏం జరుగుతుంది? అతనికి మాత్రం మళ్ళీ శిక్ష పడాల్సిందే. బయటికి బలవంతంగా తీసుకొచ్చినందుకు మనకు కూడా శిక్ష పడుతుంది. మనము ఒక జీవుడిని ఏం చేయాలి? ఈ భౌతికమైన దుఃఖాల్లోంచి బయటికి తీసుకురావడం కాదు ప్రయత్నం చేయాల్సింది. మరి ఏం చేయాలి? మనకిప్పుడున్న పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడాలి? ఇప్పుడు ఎవరి మీద ప్రభావం ఉంటుంది? ప్రకృతే క్రియమాణాని అంటే ప్రకృతిలోని త్రిగుణాల ప్రభావం జీవుడి మీద ఉంటుంది. ఎప్పటి వరకు? వాళ్ళు అభక్తులుగా ఉన్న వరకు. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలోకొచ్చామో మన మీద త్రిగుణాల ప్రభావం ఉండదు. భగవంతుడి యొక్క ప్రభావం ఉంటుంది. మనం అనుకోవచ్చు. నేను ఇంత కృష్ణ చైతన్యంలో నేను పని చేస్తున్నాను. ఒకవేళ కృష్ణుడిని పొందకపోతే నా పరిస్థితి ఏంటి అని ఎవరో శ్రీల ప్రభుపాదుల వారిని అడిగారంట. అప్పుడు ఆయన ఒకటే చెప్పాడు. నీవు కృష్ణుడిని చేరుకోలేకపోయినా నువ్వు భౌతికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఎంతో ఉన్నతంగా ఉంటావు. నువ్వు ఏ విధమైన తప్పుడు పనులు చేయవు. నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతావు కదా! కనీసం భగవంతుడిని నమ్మకపోయినా. ఆ విధంగా నువ్వు ఎంతో ఉన్నత స్థితికొస్తావు భౌతికమైన జీవితంలో అని చెప్పాడన్నమాట. అంటే మన భౌతికమైన పరిస్థితిని మార్చుకోవాలి అంటే నీ ప్రయత్నము ఎందుకు పనికిరాదు. నువ్వు ఎంత ప్రయత్నించినా సమయం వృధా తప్ప స మనకి అశాంతి తప్ప ఏమీ ఉండదు. ఎప్పుడైతే మన కృష్ణ చైతన్యంలోకొచ్చామో ఈ త్రిగుణాల ప్రభావం మన మీద ఉండదు. కేవలం భగవంతుడి ప్రభావమే మన మీద ఉంటుంది. భగవంతుడు మనకేం చెప్పాడు? నేను సరైన బుద్ధిని కూడా ఇస్తాను అని చెప్పాడు. నువ్వు కనుక నాకు సరెండర్ అయితే నీకు ఎప్పుడు ఏం చేయాలి? ఎలా నా ధామానికి చేరాలో సరైన బుద్ధిని కూడా నేనే ఇస్తానని చతుశ్లోకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే మనం ఏం చేయాలి? ఈ త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడడానికి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. మనం ఆశ్రయించడమే కాదు. నీకు ఎవరైనా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా భౌతికంగా కానీ చాలా నిరుపేద స్థితిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి భౌతికమైన పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి నువ్వు కృష్ణ చైతన్యంలోకి తీసుకురా. అప్పుడు వాళ్ళ పరిస్థితిని మనం మార్చగలం. అంతే తప్ప భౌతికమైన ప్రయత్నాల వల్ల ఎవరి పరిస్థితి కూడా మారదు. కృష్ణ చైతన్యంలోకి ఎప్పుడొస్తామో మనకేమవుతుంది? మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి. ఎప్పుడు అవుతాడో ఆ భక్తుడు ఏం చేస్తాడు? తనకి ఇంతకు ముందు చేసిన పనుల వలన అతనికి తన తప్పుల్ని తను తెలుసుకుంటాడు. అప్పుడు అహంకారం తొలగిపోతుంది. వినయం వస్తుంది. భగవంతుడికి శరణాగతి పొందుతాడు. అప్పుడు అతను తన కర్మల నుంచి బయటపడడానికి కృష్ణుడే వాళ్ళకి సహాయం చేస్తాడు. అందుకని మనం కృష్ణ చైతన్యంలో ఉంటూ, కృష్ణుడి యొక్క నామస్మరణ చేస్తూ, కృష్ణుడి యొక్క కథల్ని వింటూ ఉంటే మనము ప్రకృతి త్రిగుణాల వలన మన మీద ఉండే సుఖదుఖాల నుంచి తప్పించుకొని భగవంతుడి యొక్క
ఎలా భగవంతుడు జీవుడిని ఎలా నియంత్రిస్తూ ఉంటాడో, భక్తుల్ని కూడా అలానే నియంత్రిస్తాడు. ఇంకా శుద్ధ భక్తుల యొక్క ఇంద్రియాలని కూడా భగవంతుడే నియంత్రిస్తాడు అని చెప్పారు. అంటే మన ఇంద్రియాలతో సహా, మన ఆలోచనలతో సహా పూర్తిగా కృష్ణుడే నియంత్రిస్తాడు. అందుకే కృష్ణ భగవానుడికి శరణాగతి పొందితే మనము ఈ భౌతికమైన ప్రకృతికి ఏ విధంగా భయపడవలసిన అవసరం లేదు. అదే కృష్ణ భగవానుడు భగవద్గీత యొక్క సారాంశంగా చెప్పాడు. ఇది తెలుసుకోలేని మూర్ఖులు ఏం చేస్తున్నారంటే, ఈ భౌతికమైన ప్రకృతిలో పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ అవకాశం వచ్చిందనుకోండి, ఇప్పుడు కూడా మనం తెలుసుకోలేకపోతే ఇంకా మనం అజ్ఞానంలో ఉన్నట్టు. మనకి ఎంతో కొంత సుకృతి ఉండబట్టి ఇప్పుడు మనము ఈ జ్ఞానాన్ని పొందుతున్నాం. కృష్ణ భగవానుడి యొక్క సుకృతి లేకుండా ఎవరు కూడా ఈ జ్ఞానాన్ని పొందలేరు. ఈ జ్ఞానాన్ని మనం ఇంత కూలంకషంగా చర్చిస్తున్నాము శ్రీల ప్రభుపాదుల వారి అనుగ్రహంతో. మనకి ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం ఎవరికి లభిస్తుందో వాళ్ళు కృష్ణ చైతన్యంలోకొస్తారు. కృష్ణ చైతన్యంలోకి ఎప్పుడొస్తారో భౌతికంగా వాళ్ళు అన్ని విధాలుగా ఉన్నతిని పొందుతారు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిని పొంది భగవద్ధామానికి చేరుకుంటారు. ఇంకా భౌతికమైన ప్రకృతి, పురుషుడి గురించి మనకి రేపు శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి. హరే కృష్ణ మాతాజీ.